వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా దాండేపల్లి మండలం గూడెంగుట్ట తెలంగాణ అన్నవరంగా పేరొందిన శ్రీ సత్యనారాయణ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మండపాలలో వ్రతాలను ఆచరిస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఏసీ నవీన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ఈవో సంకట్ల శ్రీనివాస్ అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని బస్సులను ఆర్టీసీ అధికారులు గూడెం వరకు ప్రత్యేకంగా నడిపిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ రాజకీయ దగ్గరలోని కొంతమంది పిల్లలు ఇదే విధంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటుండగా చూసి నేను రాజనగరం పంపి అక్కడ ఉన్న దేవుడికి కనీసం నమస్కారం కూడా చేయలేదు. కనబెట్టుకో అర్చద ప్రార్చద ప్రియ వేద సర్చదార్చంద పుత్రకా దుష్ణోర్చద అర్చద ప్రార్చద విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరజ దివేవ చక్షుదా తతం తత్పుత్రా अस्मिन् वर्तमाने शान्तमानेन सर्वभागे शिष्यजनानामध्ये स्वस्तिकरे गृहध्यानसमस्ते दक्षिणायने क्षीरतृतौ ताप्तिशुभ्रचित्तशुभयोगः स्मरण एवं गुरुविशेषनिष्ठायां सुपरितौ अस्माकमनि గోత్రము మీ పేరు భార్య పేరు పిల్లల పేరు మనసులో యజమానస్య గోత్రోక్తి అక్షరం పెట్టండి. ఉత్తర పూజాఖ్యం ధర్మాన్ని కరిష్యే. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో గూడెంగుట్టపై వెలిసిన ప్రముఖ దేవాలయమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించబడుతున్నది. ఇందులో ముఖ్యంగా పంచపర్వాలు అత్యంత వైభవంగా 5 రోజుల పాటు నిర్వహించబడుతున్నది. ఈ దేవాలయానికి ఈ జిల్లా నుండే కాక చుట్టుపక్కల జిల్లా నుండి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి వ్రతాలు ఆచరించుకొని స్వామివారిని దర్శించుకునేదారు. ముఖ్యంగా ఈ పంచపర్వాలలో అతి ముఖ్యమైన రోజు తేదీ 15/11/2024 శుక్రవారం కార్తీక పౌర్ణమి రోజున ఈ దేవాలయంలో ముఖ్యమైన పర్వదినం జాతర ఉత్సవంగా భావిస్తారు. ఈ ఉత్సవం రోజున సుమారు ఉదయం నుండే 6 గంటల నుండే వ్రతాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవానికి సుమారు
50,000 నుండి 80,000 మంది భక్తులు విచ్చేసి వ్రతాలు వేల సంఖ్యలో వ్రతాలు ఆచరిస్తారు. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ తరఫున మరియు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలు ఆదేశాలతో భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు కైకొనబడుతున్నాయి. ముఖ్యంగా క్యూ లైన్స్, మంచినీటి వసతి, చలువ పందిర్లు, లైటింగ్, అదేవిధంగా భక్తులకు భోజన వసతి ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ఎంతో మహిమాన్వితమైన సత్యనారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారు వ్రతం ఆచరిస్తే సకల దోషాలు తొలగిపోతాయని మనకు పురాణాలు చెప్తున్నాయి. అందుగురించి ఎంతో మహిమాన్వితమైన సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని కార్తీక పౌర్ణమి రోజున గోదావరిలో స్నానమాచరించి స్వామివారిని సేవించి తరించగలని కోరుతున్నాము. భక్తుల సౌకర్యార్థం ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా మేము ఏర్పాటు చేస్తాం. దయచేసి భక్తులంతా దేవస్థానం వారు ఏర్పాటు చేసిన క్యూ లైన్లో గుండా స్వామివారిని విచ్చేసి ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. 50 రూపాయలు చెల్లించడంతో ప్రత్యేక దర్శనం తొందరగా చెల్లించుకోవచ్చు. కావున భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం.